ఇది నిజమా లేకపోతే కలనా అర్థమైతలేదు పాటిదర్ తమ్ముడు. 17 సీజన్ల దాకా ఒక్క ట్రోఫీ కూడా లేని మనం 18వ సీజన్ 19వ సీజన్ 2 ట్రోఫీలు వరుసగా గెలుచుడైంది. ఐపీఎల్ ముంబై ఇండియన్స్, సిఎస్కే, కేకేఆర్ తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా ఇది కూడా ఏంది. ఇంకా నమ్మబుద్ధి అయితలేదు తమ్ముడు. అలా నమ్మకపోవడానికి ఏమున్నది కోహ్లీ అన్న. ఈ 2 సీజన్లల్లా కీలక పాత్ర పోషించింది నువ్వే కదా. లాస్ట్ సీజను 15 ఇన్నింగ్స్లల్లో 657 రన్స్, మళ్ళా ఈ సీజను 16 ఇన్నింగ్స్లలో 675 రన్స్. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఫైనల్ మ్యాచ్లో మన టీం మొత్తం కలిపి 84 రన్స్ కొడితే నువ్వు ఒక్కనివే 73 రన్స్ కొట్టినవు. ఐపీఎల్ కెరియర్లోనే ఫాస్టెస్ట్ 50 కొట్టి వారు వన్ సైడ్ చేసి పడేసినావు. లాస్ట్ 2 బాళ్ళకి 4-6 కొట్టి మ్యాచ్ని ముగించినావు. 973 రన్స్ కొట్టినప్పుడే గెలవలేదు తమ్ముడు. ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. కోహ్లీ అన్న, మనం ఫైనల్ దాకా వచ్చింది టీమ్ ఎఫర్టే అనుకో. గుజరాత్ టైటాన్స్ ని 155కి రిస్ట్రిక్ట్ చేసింది కూడా టీమ్ ఎఫర్టే. కానీ ఫైనల్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లా నువ్వు ఒక్కనివి ఆ ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే మ్యాచ్ మనం ఓడిపోయేటోళ్ళం. అప్పుడు సీజన్ మొత్తం ఇంత కన్సిస్టెంట్ గా అందరు ప్లేయర్లు పర్ఫార్మెన్స్ ఇచ్చింది మొత్తం వేస్ట్ అయిపోయేది. కింగ్ ఉన్నాక మన కష్టం వేస్ట్ గాని తమ్ముడు. వన్స్ టాస్ గెలిచి ఎప్పుడైతే మనం చేజింగ్ తీసుకున్నామో అప్పుడే మ్యాచ్ డిసైడ్ అయిపోయింది. పాటిదర్ బ్రో, ఈ మ్యాచ్ లో మనం టాస్ ఓడిపోయినా గానీ మనకు పెద్ద ఎఫెక్ట్ పడకపోతుండే. ఎందుకంటే గిల్ ఒకవేళ టాస్ గెలిచినా గానీ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తుండేనాట. ఏంది గిల్లు, మా టీంలో చేస్ మాస్టర్ ఉన్నాడని తెలిసి కూడా బ్యాటింగ్ ఫస్ట్ చేద్దామని ఎట్లా అనుకున్నావు? అది కూడా ఆల్ ఇంపార్టెంట్ ఫైనల్ మ్యాచ్ లా. ఏముంది, బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఒక 180-190 కొట్టినా గానీ మాకున్న బౌలింగ్ కి వట్టినే గెలుతాం అనుకున్నా. గిట్లయితదని నాకేం తెలుసు. అసలు ఫైనల్ లెక్క ఆడిల్లా అవే గిల్లు. మీరు గంత భయపడుకుంటూ ఆడేటోళ్ళు ఫైనల్ కి ఎందుకు పోవాలి? అదేదో మేము పోయినా గానీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటోళ్ళం. ఇచ్చిళ్ళు తీవే పరాగు కాంపిటీషన్. ఇంకా 15 ఏళ్ళ పిల్లగాడు లేకపోతే ఎక్కడనో ఉండేటోళ్ళు. అసలు మీ బదులు మేము పోయేది ఉంటే గుజరాత్ టైటాన్స్ కి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి తగిన గుణపాఠం చెప్తుండే. మీకంత సత్తా లేదు కాబట్టికే మీరు ఫైనల్ దాకా రాలేదు. మాకు ఆ సత్తా ఉంది కాబట్టికే మేము పోయినాం. పోయి ఏం చేసినావు గిల్లు? క్వాలిఫైర్ 1లా ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మీ మీద 254 కొట్టి ఈజీగా గెలిచిర్రు. ఇక ఫైనల్లో మీకు ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే 150కి మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసి మళ్ళా వట్టిగానే గెలిచిర్రు. వాళ్ళని చూసే సగం భయపడ్డారు కదా మీరు. భయపడలేదు కిషను, ఏదో ఫైనల్ కదా అని జాగ్రత్తగా ఆడినాం. అయినా గిల్లు, లీగ్ మ్యాచ్లో మేము గిదే అహ్మదాబాద్కి వచ్చినప్పుడు మమ్మల్ని 155కే ఆల్అౌట్ చేసినావు. మళ్ళా గిదే అహ్మదాబాద్లో ఫైనల్ మ్యాచ్లో మిమ్మల్ని గదే 155కి రిస్ట్రిక్ట్ చేసి మీ మీదనే ఫైనల్ మ్యాచ్ గెలిచినాం. ఎట్లుంది రివెంజ్? ఎవ్రీడే ఇస్ నాట్ సండే పాటిదారు. నెక్స్ట్ సీజన్ చూసుకుందాం. భూవి బ్రో, మనం ఈ సీజన్ ట్రోఫీ గెలిచినామంటే దానికి కారణం నీ పర్ఫార్మెన్సే. అట్లుంటది తమ్ముడు. మరి మనతోని 2016లో ఎట్లేసినో 2026లో కూడా గదే బౌలింగ్ రిపీట్ చేసిన. మనం గెలిచింది ఒక్క నీ బౌలింగ్ వల్ల మాత్రమే కాదన్నా, నీ బ్యాటింగ్ వల్ల కూడా. ముంబై ఇండియన్స్ తోని మ్యాచ్ జరిగినప్పుడు నువ్వు గనక ఆ 6 కొట్టుండకపోతే ఆ మ్యాచ్ మనం ఓడిపోయేటోళ్ళం. ఆ మ్యాచ్ మనం ఓడిపోయేది ఉంటే మనం ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చేది. గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫైర్ 1 ఆడుతుండే. మనం ఎలిమినేటర్ ఆర్ఆర్తో ఆడాల్సి వచ్చేది కాబట్టి వైభవ్ తమ్ముడు తుఫాన్ ఎదుర్కోవాల్సి వచ్చేది. మనం టాప్ 2కి క్వాలిఫై అయినామంటే దానికి కారణం నువ్వు కొట్టిన 6ఏ. దాందేముంది పాటిదరు, ఉట్టి బౌలింగే కాకుండా రోజుకు 2 గంటలు బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తా నేను ఎవరికి తెలియకుండా. నీ ప్రాక్టీసే మనకి ఇవాళ సెకండ్ ట్రోఫీ తెచ్చిపెట్టింది భయ్యా. పాటిదరు, ఒకవేళ మనం ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చినా గానీ మన భూవి బ్రో వేసే బౌలింగ్కి మనం ఖచ్చితంగా ఫైనల్కి పోతుండే. 2016లో గిదే భువనేశ్వర్ కుమారు మన మీదనే గిసొంటి బౌలింగ్ వేసి మనల్ని ట్రోఫీ గెలవకుండా చేసిండు. 10 సంవత్సరాల తర్వాత గదే భువనేశ్వర్ కుమారు మళ్ళా గసొంటి బౌలింగ్ తోనే మనల్ని ట్రోఫీ గెలిపించిండు. ఇట్లా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. నెక్స్ట్ సీజన్ కూడా ఇదే రిపీట్ అవుతుంది. కృణాల్ బ్రో, వరుసగా ఆర్సీబీని 2 ట్రోఫీలు గెలిపించడం వల్ల కీలక పాత్ర పోషించినవు. హౌ ఆర్ యూ ఫీలింగ్? మీకంటే ఐపీఎల్ ట్రోఫీలు కొత్త కాబట్టి మోస్ట్ ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. నేను ఆల్రెడీ ముంబై ఇండియన్స్ ని 3 గెలిపించే ఆర్సీబీకి వచ్చిన. ఇప్పుడు ఆర్సీబీని కూడా 2 గెలిపించిన. ఇప్పటి వరకు 5 ఫైనల్స్ ఆడితే ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అది మన ట్రాక్ రికార్డు. డీకే, నువ్వు ఏ ముహూర్తాన కృణాల్ని మన టీంలకు గుంజినావో గానీ ట్రోఫీల మీద ట్రోఫీలు గెలిపిస్తాను. ఈ పాండ్యా బ్రదర్స్ ఎక్కడుంటే ట్రోఫీలు అక్కడనే ఉంటాయి. నువ్వు అట్లనే చూసుకుంటుండు కోహ్లీ. ఇంకో పాండ్యాని కూడా మెల్లగా మన టీంలోకి గుంజుతా. యు మీన్ హార్దిక్ పాండ్యా? ఎస్, అన్న ఒక్కడుంటేనే 2 ట్రోఫీలు వరుసగా గెలిచినాం. ఇక తమ్ముడు కూడా అత్త ఏమవుతుందో ఏమో. తమ్ముని కూడా టీంలాగా గుంజడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నేరాజీ, నెక్స్ట్ ఇయర్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఖచ్చితంగా మన మిడిల్ ఆర్డర్లా 3 మంచి బ్యాట్స్మెన్లు కావాలి. గుర్తుంచుకో, బ్యాట్స్మెన్లు ఆల్రౌండర్లు కాదు. ఎందుకు తమ్ముడు? పైన నువ్వు, సాయి సుదర్శన్, బట్లర్ ఉన్నారు కదా. పైన పటారం లోన లోటారం అన్నట్టు మీ 3 ఆడితేనే సరిపోతుందా? మినీ యాక్షన్ లెవెల్ దొరుకుతారు తమ్ముడు. సరే
ఎవలోగల్ని చూసి గుంజుతతి. బాధపడకువే గిల్లు. గీ ఆర్సీబోళ్ళు లాస్ట్ సీజన్ మాతోని కూడా గిట్లనే ఆడుకున్నారు. మీలాగానే మేము కూడా వాళ్ళతోని లీగ్ స్టేజ్లో ఒక మ్యాచ్ ఓడిపోయినాం, ఒక మ్యాచ్ గెలిచినాం. తర్వాత క్వాలిఫైర్ 1లో ఓడిచ్చిల్లు. కష్టపడి క్వాలిఫైర్ 2లో ఎంఐ ఓడిచి మళ్ళా మీదికత్తే మళ్ళా ఫైనల్లో బిస్కిల్లు. లాస్ట్ ఇయర్ ఆ పొజిషన్లో మేమున్నాం, ఇప్పుడు మీరున్నారు. గంతే. నెక్స్ట్ ఇయర్ మనం అందరం సిండికేట్ గా ఫామ్ అయి ఈ ఆర్సీబీని ప్లే ఆఫ్స్ కే రాకుండా చేయాలి. అది అయ్యే పని కాదు. లాస్ట్ సీజన్ పీబీకేఎస్, ఈ సీజన్ జీటీ, నెక్స్ట్ సీజన్ ఇంకో వాళ్ళు మారుతారు తప్ప ఇంకో సైడ్ ఈ ఆర్సీబీ మాత్రం కాన్స్టెంట్. వెంకటేష్ తమ్ముడు ఆల్మోస్ట్ 7-8 మ్యాచ్లు బెంచ్ మీద కూర్చున్నావు. ఒక్క మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా అవకాశం దొరికితే దుమ్ము దులిపినావు. సరే మంచిగా ఆడినావు కదా అని నేను ఎప్పుడైతే ఓపెనింగ్ పంపించినావో అప్పటి నుండి మన టీము ఇంకా స్ట్రాంగ్ అయింది. 4 ఇన్నింగ్స్లలో ఓపెనింగ్ చేస్తే 168 రన్స్ విత్ 200+ స్ట్రైక్ రేటు. నువ్వు ప్లేయింగ్ లెవెన్లకి రాబట్టే జాకోబ్ డఫిక్ కూడా ప్లేయింగ్ లెవెన్లో ఛాన్స్ దొరికింది. అసలైన ఇంపాక్ట్ ప్లేయర్ ఇవే నువ్వు. మరి ఎట్లుంటది కోహ్లీ అన్న మనతోని? సెంటీమీటర్స్ అందిస్తే కిలోమీటర్ దూసుకెళ్తా. అయినా ఈ సీజన్ ఓన్లీ వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ మాత్రమే చూసిల్లు. నెక్స్ట్ సీజన్ బౌలింగ్ కూడా చూపిస్తా. గెట్ రెడీ. నువ్వు ఆ మాత్రం ఇంటిస్తే చాలు అయ్యర్ బ్రో, చెలరైపోతా. కోహ్లీ అన్న ట్రోఫీ అయితే మనకే వచ్చింది, కానీ క్యాపులు మాత్రం మిస్ అయినాయి. 675 రన్స్ తోని ఆరెంజ్ క్యాప్ లిస్ట్ లో 4th పొజిషన్ లో ఉన్నావు. మన భూవి అన్న ఇంకొక వికెట్ తీసేది ఉంటే పర్పుల్ క్యాప్ గెలుస్తుండే. 2 జస్ట్లు మిస్ అయినాయి. ఆరెంజ్ క్యాప్ అంటే ఈ సీజన్ మనకు రాకపోతుండే తమ్ముడు. వైభవ్ తమ్ముడు 150 రన్ల దూరంలో ఉన్నాడు గానీ నువ్వు గనక రబాడాక్ అవుట్ అయి ఉండకపోతే పర్పుల్ క్యాప్ మన భూవికి వస్తుండే. క్యాపులదే ఉన్నది కోహ్లీ బ్రో. క్యాపులు మనం గెలవని క్యాప్లా? క్యాపులను ఎవరు గుర్తుంచుకోరు, ట్రోఫీలనే గుర్తుంచుకుంటారు. అవి మనకు 2 ఉన్నాయి. పాటిదర్ తమ్ముడు ఐపీఎల్లో ఇంతవరకు ఏ టీము వరుసగా 3 సార్లు ట్రోఫీ గెలవలేదు. ఏమంటావు? అనేదేముంది, గెలిచి చూపించుడే అన్న. హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. ఎస్, హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. నెక్స్ట్ సార్లు కూడా కప్పు మనదే. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం ఎమర్జెన్సీ ఉండడం వల్ల ఫైనల్ మ్యాచ్ అయిపోగానే వీడియో పెట్టలేకపోయినా, సో మీరు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నా. ఎనీవే, అందరు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ 2 ట్రోఫీలు గెలిచింది. గుజరాత్ టైటాన్స్ అయితే ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంప్లీట్ ప్రెషర్ లో ఉండే. ఇప్పుడైతే సాయి సుదర్శన్ అండ్ గిల్లు తొందరగా అవుట్ అయిపోయిల్లో అప్పుడే వాళ్ళ మ్యాచ్ అయిపోయింది. గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ లో ఆర్సీబీ మీద ఇది 3వ ఓడిపోవడం. ఒకవేళ ఆర్ఆర్ఓ లేకుంటే ఎస్ఆర్హెచ్ఓ ఫైనల్ కి వచ్చేది ఉంటే ఖచ్చితంగా ఆర్సీబీకి కొద్దిగా గట్టి కాంపిటీషన్ ఇస్తుండే. గుజరాత్ టైటాన్స్ లో టాప్ 3 బ్యాట్స్మెన్ తప్ప మిగిలింది బ్యాటింగ్ ఏం లేదు, అందుకే వాళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు రిలీజ్ చేసిన మిల్లర్ లాంటి ప్లేయర్స్ ని మళ్ళీ టీంలోకి తీసుకొని వస్తే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ప్లే ఆఫ్స్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ సీజన్ ఆర్సీబీలో ఆల్మోస్ట్ 3-4 ప్లేయర్స్ ఫామ్లో లేరు. జితేష్ శర్మ కావచ్చు, రొమారియో షెఫర్డ్ కావచ్చు, మధ్యలో ఓపెనర్గా వచ్చిన జాకోబ్ బేతల్ కావచ్చు, ఈవెన్ జాకోబ్ డఫీ వికెట్స్ ఇచ్చినప్పటికి కూడా చాలా రన్స్ ఇచ్చిండు. అయినప్పటికి కూడా వాళ్ళు ట్రోఫీ గెలిచారంటే వాళ్ళు ఓవరాల్గా టీమ్గా బాగా సెట్ అయ్యారు. వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఇయ్యకపోయినా మిగిలిన వాళ్ళు కవర్ చేసిర్రు. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎంఎస్డి కెప్టెన్సీ చేస్తున్నప్పుడు సిఎస్కే ఒక ఆరా ఉండేది, అదే ఆరా ఇప్పుడు ఆర్సీబీకి ఉన్నది. ఇక పాటిదర్ కూడా ఈ సీజన్ కెప్టెన్సీ చేసుకుంటా 500+ రన్స్ అయితే కొట్టిండు, ఆల్మోస్ట్ 200+ స్ట్రైక్ రేట్ తోని. పాటిదర్ గురించి అయితే ఒక విషయం చెప్పాలి. ఎప్పుడైతే ఆర్సీబీకి కొత్త కెప్టెన్ పాటిదర్ అని అనౌన్స్ చేసిల్లో చాలా ట్రోల్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు వీడిని చూసి మేము భయపడాలనా అని ట్రోల్స్ అయితే క్రియేట్ చేసిల్లు అందరూ. కానీ అదే పాటిదర్ ఇప్పుడు వరుసగా 2 ట్రోఫీలు గెలిచి ట్రోల్ చేసేటోళ్లతోనే ఎలివేషన్ పోస్టులు వేయించుకున్నాడు. సో అదొక ఇన్స్పిరేషన్ గా చెప్పొచ్చు మనం. వేరే సేమ్ రుతురాజ్ గైక్వాడ్తో కూడా జరిగింది, బట్ గైక్వాడ్ అయితే ఫెయిల్ అయిపోయాడు, ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ కాలేకపోయాడు. సో అది మళ్ళీ మనం సపరేట్ సిఎస్కే స్పూఫ్ లో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.